హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం మరొక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చూద్దాం. అదేంటిదంటే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 2013లో జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది ఒక ల్యాండ్ మార్క్ సెన్సేషనల్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. ఏంటంటే ఎంపీస్ అయినా ఎమ్మెల్యేస్ అయినా వాళ్ళు క్రిమినల్ ప్రొసీడింగ్స్లో కన్విక్ట్ అయితే ఆటోమేటికల్గా డిస్క్వాలిఫై అవుతారు. అసలు ఏంటిది, సుప్రీంకోర్టు ఇట్లా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మనం బ్యాక్గ్రౌండ్ స్టోరీలో చూద్దాం. అయితే స్టోరీలోకి వస్తే ఆర్పిఐ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 8 ప్రకారం ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ క్రిమినల్ ఛార్జెస్ ప్రకారం కన్విక్ట్ అయితే ఈ ఆటోమేటికల్గా డిస్క్వాలిఫై అవుతారు. అంటే లోవర్ కోర్టు చెప్తే, సపోజ్ డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పింది అనుకో ఆయన డిస్క్వాలిఫై అవుతాడు, హైకోర్టు చెప్పింది అనుకో డిస్క్వాలిఫై అవుతాడు. ఇక్కడ సెక్షన్ 8 క్లాస్ 4 ఒక ఎక్సెప్షన్ ఇస్తుంది. ఒకవేళ ఆ తీర్పు నచ్చక ఈ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అప్పీల్ చేసుకుంటే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో తీర్పు వస్తే హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే, లేకపోతే హైకోర్టులో తీర్పు వస్తే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటే ఆయనే డిస్క్వాలిఫై కాక ఎంపీ ఎమ్మెల్యే సీట్ అనేది ఆయనకు ఉంచడం జరుగుతుంది. అంటే ఆయన కరెంట్ ఎమ్మెల్యే కరెంట్ ఎంపీగా కొనసాగించడం జరుగుతుంది. ఇది గమనించిన ఒక సోషల్ యాక్టివిటీస్ ఆయన ఎవరంటే లిల్లీ థామస్. లా అనేది అందరికీ ఒకటే కదా, ఈక్వాలిటీ బిఫోర్ లా. అండర్ ఆర్టికల్ 14 ప్రకారం నార్మల్ పర్సన్ అయినా ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ అయినా లా అనేది అందరికీ ఒకేలా వర్క్ చేయాలి కదా. ఈ ఎంపీస్ ఎమ్మెల్యేకి ఎందుకు ఎక్సెప్షన్ అని సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎత్తారు. దాన్నే పిల్ అంటాం అన్నమాట. మనం పిల్ చాలాసార్లు వినే ఉంటాం. ఈయన వేస్తాడు. ఈయన వేసి సుప్రీంకోర్టు అప్పుడు దీన్ని టేక్ ఓవర్ చేసి, అవును అసలు కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా కూడా ఎంపీస్కి ఎమ్మెల్యేస్కి క్రిమినల్ ఛార్జెస్ పడితే ప్రొటెక్షన్ లేదు కదా, ఎందుకు ఈ ఆర్పిఐ యాక్ట్లో ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగిందని ఆర్పిఐ యాక్ట్ అంటే సెక్షన్ 8 క్లాస్ 4 ప్రకారం ఏదైతే ఎక్సెప్షన్ ఉందో అప్పీల్ చేసినంత మాత్రాన ఎంపీస్ ఎమ్మెల్యేస్కి వాళ్ళ పోస్ట్ ఉంచడం జరుగుతుంది అనేది అన్కాన్స్టిట్యూషనల్ కొట్టేయడం జరిగింది. సెక్షన్ 8 క్లాస్ 4 ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ కానీ కన్విక్ట్ అయితే వాళ్ళు అప్పీల్ చేసుకుంటే హయ్యర్ కోర్టుకి వాళ్ళు వాళ్ళ పొజిషన్ని రీటైన్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆ ప్రొవిజన్ని హైకోర్టు అనేది క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే లా అనేది అందరికీ ఈక్వల్గా పనిచేస్తుంది. లా ముందు అందరు ఈక్వలే, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా. సో ఈ కేసు అనేది కామన్ మ్యాన్ చేసిన సేమ్, అంటే ఒక గవర్నమెంట్ సర్వెంట్ చేసిన సేమ్ డిస్క్వాలిఫికేషన్ అయితే ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ చేసినా కూడా సేమ్ డిస్క్వాలిఫికేషన్ అయితే ఉంటుందని ఈ కేసులో సుప్రీంకోర్టు సెన్సేషనల్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. సో ఈ కేసు వల్ల క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది తగ్గినాయని చెప్పింది అనమాట. థ్యాంక్ యూ.